నమస్కారం, వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కూటమి పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం. శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. H1B అర్హత నిబంధనలు మరింత కఠినతరం. డిసెంబర్ నుంచి అమల్లోకి. మా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ చేజారదు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం. కుమారుడితో సహా ముగ్గురు మృతి. విదేశీయులు H1B వీసా పొందేందుకు అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ఇప్పటికే కొత్తగా జారీ చేసే H1B వీసాలపై $1,00,000 ఫీజు విధించడంతో మన దేశంలోని ఐటీ రంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తాజాగా అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రామ్స్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. H1B వీసాల్లో సమగ్రతను తేవడానికి, అమెరికన్ కార్మికులకు సరైన వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడానికి ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ చేజారబోదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. వెన్నుకల సమీపంలోని వేడచెందూరులో శుక్రవారం ఉదయం డిఎంకే ప్రముఖుడు స్వామినాథన్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి ఉదయనిధి హాజరై వధూవరులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీ బానిసల్లా మారిందని, కొత్త బానిసల కోసం కమలనాథులు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు డీఎంకే ఎప్పటికీ భయపడే ప్రసక్తే లేదని, అదేవిధంగా కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు ఇచ్చే గౌరవం కూడా తగ్గబోదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న డీఎంకే కూటమి అలాగే కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికెళ్లే ప్రసక్తే లేదని ధీమాగా చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు దారి పొడుగునా మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడి తెల్లమ్మ జాతరలో తాను కూర్చున్న వేదిక కూలిన ఘటనలో కుట్రకోణం దాగుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు, బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్ ను అనుసరించాల్సిన వారు ప్రయాణించిన కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితో పాటు మరో 2 బంధువులు మరణించారు. ఏటీఎస్ అధికారిని అయిన ఏఎస్ఐ జోగిందర్ కౌర్ కు 3 ఏళ్ల క్రిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం జైపూర్ లో మరణించింది. కాగా హర్యానాలోని సొంతూరులో కౌర్ కు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయించింది. దీంతో గురువారం రాత్రి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో జైపూర్ నుంచి హర్యానాలోని రోహ్తక్ కు తరలించారు. కౌర్ కుమారుడైన 24 ఏళ్ల కిరాత్, ఆమె సోదరి 61 ఏళ్ల కృష్ణ, సోనీపట్కు చెందిన బంధువైన మహిళ, ఆమె కుమారుడు సచిన్ కారులో అంబులెన్స్ ను అనుసరించారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రోహ్తక్ లోని ఫ్లైఓవర్ పై ఆగి ఉన్న లారీని ఆ కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుంచైంది. తీవ్రంగా గాయపడిన అందులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే కౌరు కుమారుడు కిరాత్, ఆమె సోదరి కృష్ణ, బంధువైన సచిన్ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కర్నూలులోని అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కళాశాల అవార్డు వచ్చిందని కళాశాల సీఈఓ డాక్టర్ హరీష్ కృష్ణ తెలిపారు. ఈ నెల 9న ఢిల్లీలో టాప్ నోటెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో మొదటి ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాల గుర్తించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. చైర్మన్ సార్ అశోక్ వర్ధన్ రెడ్డి సార్, మేమిద్దరు we were called to Delhi. And we have received this award, Dr. APJ Abdul Kalam Award, as the best women's engineering college in Andhra Pradesh. So we feel very happy, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే this recognition of our hard work is అట్లాంటి అవార్డ్స్ యాక్చువల్లీ రావాలంటే అంత ఈజీ కాదు. జూలైలో ఇన్విటేషన్ వచ్చింది ఈ నామినేషన్కి. సో వీ హ్యావ్ సెంట్ కంప్లీట్ అప్లికేషన్. అది పంపించిన తర్వాత స్క్రూటినీ బై ద జ్యూరీ హ్యాపెండ్. అండ్ దాని తర్వాత
we were called for an interview over a call, verification of all the information. అది అయిపోయిన తర్వాత వెరీ హ్యాపీ టు ఫీల్ దట్ మాకు అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో యాజ్ అ బెస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ హోల్ ఆంధ్రప్రదేశ్. సో దానిలో కొన్ని ప్లేస్మెంట్స్, తర్వాత ఎన్రోల్మెంట్స్, స్ట్రెంగ్త్, సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్లా కొన్ని పారామీటర్స్ మరి వెరిఫై చేసి మాకు ఇచ్చారు. ప్రజెంట్ చేసినది వచ్చేసి రణధీర్ హుడ్డా, హీ ఈజ్ అ బాలీవుడ్ స్టార్, అండ్ అలాంగ్ విత్ దట్ శ్రీ సార్ పేరేమి Sharan Singh, Bridge Sharan Singh. He was a WTF ki president ga unnaru din mundu, and 6 times MP ga, Delhi MP ga undi. Now he was also there to present. So we felt very happy. And after the presentation, press to maatadu, my chairman sir Ashok Vardhan Reddy sir, what he mentioned, I'll mention the same thing because sir ippudu ledu, sir is in Delhi for something else. This award basically we are dedicating to our parents of Ashoka students. ఎందుకంటే వాళ్ళు మా మీద పెట్టిన ట్రస్ట్ వల్లనే మేము ఇది సాధించగలిగినాము, లేదంటే అవకాశం మాకు ఉండదు కదా. సో యాజ్ అ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని నమ్మి డిసైడ్ చేసి మా దగ్గరికి పిల్లల్ని పంపించిన దానికి వాళ్ళు పేషెంట్గా ఉండి ఒక 4 years మాతో ట్రావెల్ చేసిన దానికి ఈరోజు మనం వీఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ అవార్డ్, అండ్ వీ డెడికేట్ దిస్ అవార్డ్ టు ద పేరెంట్స్ ఆఫ్ అశోక స్టూడెంట్స్ ఎస్పెషలీ. అండ్ APJ Abdul Kalam Award is a very, very prestigious award. So we also want to re-quote what APJ Abdul Kalam had said once, that if you have to empower the nation, first the nation's women have to. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, సిపిఐ మండల కార్యదర్శి ఎం నరసరావులు తెలిపారు. శనివారం దేవనకొండ మండల కేంద్రం నందు వామపక్ష పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన కర్నూలుకి ప్రధాని నరేంద్ర మోడీ రాకను వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విధాలుగా రాష్ట్రం వెనుకబడిందన్నారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆనాడు పార్లమెంటులో మాట్లాడి తిరుపతి సాక్షిగా హామీ ఇచ్చి నేడు వారిచ్చిన హామీని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనడం దుర్మార్గమైన చర్య అన్నారు. సందర్భాల్లో ఆయన ఇచ్చిన హామీల్ని అమలు చేసే దాంట్లో వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావడానికి హక్కు లేదన్నటువంటి పిలుపుతో ఈరోజు చేయబోతా ఉన్నాం. అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్ర రాజధాని మొదలుకొని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అనేక పరిశ్రమలు, అనేక విషయాల్లో కూడా వాగ్దానం ఇచ్చినటువంటి ప్రధాని రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం. మరి గుప్పెడు మట్టి, చెమ్ముడు నిల్లిచ్చి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకున్న పద్ధతిలో చెప్పినాడు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ యొక్క వాస్తవ పరిస్థితిని, నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వాస్తవ పరిస్థితిని ప్రజలు చెప్పేదానికి ఈరోజు నరేంద్ర మోడీ గోబ్యాక్ అనే దాంతో వామపక్ష పార్టీ పిలుపునిచ్చాయి. 15వ తారీఖున జరగబోయే నిరసన కార్యక్రమంలో ఈ మండలంలో దేవనకొండ పోలీస్ స్టేషన్ దగ్గర మైదానం నుంచి బస్టాండ్ వరకు జరిగే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రానికి సమీపం హుకుంపేట గ్రామంలో తలపై కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మేకలు తన పొలంలో దిగాయనే కోపంతో హుకుంపేటకు చెందిన నల్లబాబు కురుపాంకు చెందిన పిల్లి రాములు వ్యక్తిపై కర్రతో కొట్టడంతో రాములు మృతి చెందాడని తెలిపారు. వాహనాలు వెళ్లని పరిస్థితి రావడంతో సైకిల్ పై హుటాహుటిన గాయపడిన వ్యక్తిని కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కురుపాం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ నాయుడు, దోర్నాల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ మాప్ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ మేరకు దోర్నాల టీడీపీ అధ్యక్షులు షేక్ మాప్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నూతన సంస్కరణకు శ్రీకారం చుట్టిందని, అప్పటి ప్రభుత్వం జగన్ యొక్క చిత్రం పెట్టుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం విచారకరమని, స్మార్ట్ కార్డులు వల్ల ప్రజలకు ఎన్నో ఉన్నాయని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో ధృవీకరణ పత్రాలు, అనేక సేవలు కార్యాలయాలకు వెళ్లకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పత్రాలు పొందేలా ప్రభుత్వం నూతన వ్యవస్థను అమలు చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మురళి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు జడి లక్ష్మయ్య, నాయకులు దొడ్డ శేషాద్రి, ఈదర మల్లయ్య, కొప్పుల సుబ్బారెడ్డి, మౌలాలి, మాజీ జెడ్పీటీసీ పిచ్చయ్య, డీలర్లు రేసు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఆధారము
ఈ రేషన్ కార్డు కాబట్టి ఈ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ను మనం వాట్సాప్ గవర్నెన్స్లో దీన్ని పొందుపరిస్తే ఆటోమేటిక్గా మన డేటా చరిత్ర అంతా వచ్చేస్తుంది. మనం దారిద్ర్య రేఖలో ఉన్నామా, మధ్యతరగతిలో ఉన్నామా, లేదా హై ఇన్కంలో ఉన్నామా అనేది తెలిసిపోతుంది. దాని ద్వారా మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే నిమిషాల్లో దాంట్లో ప్రత్యక్షం అవుతుంది. దాన్ని మనం ఆధారంగా చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటి ఈ రేషన్ కార్డును అనేది స్మార్ట్ కార్డు రూపంలో తయారు చేసి దీన్ని మనకి ఇవ్వడం అనేది మన ప్రభుత్వం చేసినటువంటి మంచి సౌకర్యము. దీన్ని మనం అందరం ఉపయోగించుకొని దీన్ని మన దగ్గర భద్రపరచుకొని దీని ద్వారా మనము రేషన్తో పాటు అనేక ఇతర సౌకర్యాలను కూడా పొందేదానికి అవకాశం కల్పిస్తుంది మన కూటమి ప్రభుత్వం. కాబట్టి దీన్ని మన రాష్ట్రం అంతా ఈరోజు మనము పంపిణీ చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా దోర్నాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరు మిస్ కాకుండా ఆయా విఆర్ఓల దగ్గర, అదేవిధంగా మీ సేవా కేంద్ర మన సచివాలయ కేంద్రాల్లో వెళ్ళి ఈ కార్డులను తీసుకొని రాబోయేటటువంటి మన రేషన్ సీజన్ నుంచి దీన్ని ఉపయోగించుకొని ఇతరత్ర సేవల్ని కూడా పొంది ఆ విధంగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అదనపు భారం లేకుండా ఈ సౌకర్యం కల్పించేదానికి ప్రభుత్వం ఈ చర్యను తీసుకున్నదిగా. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్ల చెరువు మండలం పోలకొంట్లపల్లి చెరువుకు హంద్రీనివా ద్వారా నీరు నింపడంతో చెరువు నుండి మరువ సాగడంతో హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. తమ గ్రామ చెరువుకు వచ్చిన నీటి ద్వారా భూగర్భ జలాలు పెరిగి పంటలు పండించుకోవడానికి మరింత సులభతరం కానుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో గిరిజన రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలపై గిరిజన నేతలతో కలిసి కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వాడితే శంకరనాయక్ కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల విద్యాభ్యాసం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజనుల విద్యార్థుల కోసం ఏకలవ్య విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరారు. ఈ సందర్భంగా వడిత్య శంకరనాయక్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో నిరుపేద గిరిజన రైతు కుటుంబాలు పేదరికంతో జీవిస్తున్నాయని, వ్యవసాయంలో నష్టాలతో సతమతమవుతున్న గిరిజన రైతు కుటుంబాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక వసతుల కొరత ఉండడంతో ఆ గ్రామాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ మొత్తాన్ని గిరిజన ప్రజల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలన్నారు. గిరిజన కులాలలో ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గిరిజన బిడ్డల యొక్క భవిష్యత్తును మార్చడానికి, గిరిజన కుటుంబాలలో ఒక సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ ప్రగతిని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ దిశగా మేము ముందుకెళ్తామని గౌరవ కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇవాళ మీడియా ద్వారా నేను గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ సప్లాన్ నిధుల ద్వారా ఎస్టీఎస్సీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి రూపాయిని కూడా గిరిజన ప్రజల యొక్క బ్రతుకులు మార్చడానికి, గిరిజన గ్రామాలలో మరి ప్రగతి అభివృద్ధి దిశగా ఆ డబ్బులని ప్రతి రూపాయి కూడా వెచ్చించాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గిరిజన కులాలలో ఇవాళ గిరిజనుల యొక్క జాబితాలో ఇవాళ ఇతర కులాలను చేర్చాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గిరిజన ప్రజానీకం ఇవాళ మాకున్నటువంటి రిజర్వేషన్లు రాష్ట్రంలో కేవలం 6% మాత్రమే. ఆ 6% రిజర్వేషన్లని కూడా ఇవాళ ప్రభుత్వ రంగంలో కావచ్చు, లేదా ప్రమోషన్ల యొక్క విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగనటువంటి ఈ రోజుల్లో మరి గిరిజన జనాభా పెరిగింది, అవసరాలు పెరిగాయి. ఇవాళ గిరిజన ప్రజానీకం 6% కన్నా 10% ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచకుండా, వారి యొక్క అవసరాలని ప్రభుత్వం గుర్తించకుండా, వారికి విద్యా ఉద్యోగాలలో, సామాజిక ఆర్థిక రంగాలలో సామాజిక న్యాయం చేయకుండా ఇవాళ గిరిజనుల జాబితాలో ఇతర కులాలను చేరుస్తామనేటువంటి ప్రతిపాదన ఏదైతే చేస్తూ ఉందో దానిని విరమించుకోవాలని కూడా ఇవాళ మీ ద్వారా నేను గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ జిల్లా అంతా కూడా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గిరిజన ప్రజానికం అంతా కూడా కేవలం ఇవాళ వ్యవసాయ కుటుంబాలుగా, అంటే వర్షాలు పడితే తప్ప ఇక్కడ ప్రజలు పంటలు వేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో
ఆ ప్రజలకు కావచ్చు, వారి కుటుంబాలకు కావచ్చు, ఇవాళ ఆర్థికంగా ఒక ప్రగతిని తీసుకురావాలంటే ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి, ముఖ్యంగా గిరిజన నిరుద్యోగ యువతకు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇవాళ నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశాల మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి కులంకషంగా మేము అన్నీ కూడా విన్నపం యొక్క రూపంలో వారి నోటీసులో తీసుకొని వెళ్ళాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ సమస్యల యొక్క పరిష్కారానికి తప్పనిసరిగా మేమందరం కూడా గిరిజనులుగా, గిరిజన ప్రజలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా సమిష్టిగా మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మేమందరం కూడా ప్రజాస్వామ్యయుతంగా మా పోరాటాలు కూడా ఉంటాయని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క మైదాన ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజనలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జనాభాని, జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ లో దేశ రాజధాని ఢిల్లీ నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంను వర్చువల్ గా ప్రారంభించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ లో PGRS హాల్ నుండి కలెక్టరేట్ తో పాటు రాపాడ శాసనసభ్యురాలు పరిటాల సునీత, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు, మహిళా రైతులు, FPO రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ముఖ్య ఉద్దేశాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ రైతు సంక్షేమానికి, వ్యవసాయ సమృద్ధికి, దేశ ఆహార భద్రతకు ఈ పథకం మైలురాయిగా నిలుస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి చేపడుతున్న సేవలను ఆయన వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ PM ధనధాన్య కృషి యోజన పథకం అమలుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారని, ఇందులో సత్యసాయి జిల్లా కూడా ఒకటని అన్నారు. రాబోయే 6 సంవత్సరాల్లో దేశమంతా కలిపి ఇంచుమించుగా 1,40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను నేను. సో మనం కూడా ఎంత ఎక్కువగా కొంచెం డెవలప్ అవ్వాలి. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా వేరుశనగ మాత్రమే వేస్తున్నాం. చియా సీడ్స్ అని ఉంటుంది, మనందరం తెలిసే ఉంటుంది, సబ్జా గింజలులాగా ఉంటాయి. అవి కూడా అది ఎక్కువ మంది కొంటున్నారు. అంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంటుంది. దాన్ని కొంచెం శుద్ధి చేసి మనం కనుక అమ్ముకోగలిగితే దానికి కేజీయే మనకి 40-50 రూపాయల దాకా వస్తుంది. అంటే చాలా ఎక్కువ వాల్యూ వస్తుంది. మనం పెట్టుబడి కన్నా డబల్ ఆదాయం వస్తుంది. సో ఇలాగా ఏమంటారు, పాలీ హౌసెస్ ద్వారా కొన్ని చోట్ల మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని కూడా క్యాప్సికమ్ మొదలైన కూడా సాగు చేసుకోవచ్చు. ఇలా రకరకాల కొత్త క్రాప్స్ డైవర్సిఫికేషన్ చేస్తారు. మనకి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. KVK నుంచి కొంత శాస్త్రవేత్తలు ఉన్నారు. మన జిల్లాలో KVK రాబోతుంది. సో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇందులో అవకాశం ఉంది. అండ్ మన ప్రధానమంత్రి గారి దృష్టిలో ఉన్నాయంటే అది చాలా సంతోషంగా ఉంది. మన రైతులు కూడా మంచి రోజులు వస్తున్నాయని కూడా మనం అందరూ గుర్తించాలా. సత్యసాయి జిల్లాలో కష్టపడి రైతన్నలు ఉన్నారు. నీళ్ళు ఇచ్చారంటే బంగారు పంటలు పండించే రైతన్నలు కూడా మా జిల్లాలో ఉన్నారని గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు. నీళ్ళుంటే ఏదైనా కష్టపడి భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకుంటే రైతన్నలు కూడా మా ప్రాంతాల్లో ఉంటారని గొప్పగా కూడా మేము చెప్పుకుంటా ఉంటాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ మంత్రి నిబంధనలు పూర్తి చేసి చెరువులన్నింటికీ కూడా నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న డ్రిప్ ద్వారా కూడా పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కూడా కష్టపడి పంటలు కూడా పండిస్తున్నాం. టమోటా కానీ, వరి కానీ, ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా పండించి మార్కెట్ కూడా ఇక్కడ మదనపల్లికి కానీ అదేవిధంగా బెంగళూరు కూడా తరలించి ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కొర్రలు కానీ ఇవన్నీ ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నారు స్టైల్గా. కానీ మన మిల్లెట్స్ అనేటివే మనం తినేటివే. పూర్వకాలంలో జొన్నలు కానీ, రాగలు కానీ, సద్దలు కానీ, కొర్రలు కానీ, సోమలు కానీ ఇలాంటివి. వార్తలు ముగించే ఉన్న ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం. శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. H1B అర్హత నిబంధనలు మరింత కఠినతరం. డిసెంబర్ నుంచి అమల్లోకి. మా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ చేజారదు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.
తల్లి మృతదేహాన్ని తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం, కుమారుడితో సహా 3 మృతి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.